స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అయ్యగారికి వందనాలు. మాది దరిసి, ప్రకాశం డిస్టిక్. నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను. దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ని ఇచ్చాడు. ఒంగోలు రిమ్స్లో నేను స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నాను. అయితే నా సాక్ష్యం ఏంటంటే, నాకు వివాహం అయ్యి 3 సంవత్సరాలు అవుతుందన్నమాట. కంప్లీట్ అయింది 3 సంవత్సరాలు. వివాహమై 3 సంవత్సరాలంటే ఈ రోజుల్లో సంవత్సరానికే ఏంటి, ఎక్కడికైనా వెళ్తే ఏంది, ఏమైనా విశేషమా, ఏంటి సంగతులు అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఏ మాటలు వస్తుంటాయి. అయితే మేము సంవత్సరంలోనే చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా అడుగుతుండేసరికి మాకు చాలా బాధ వేస్తుంది అన్నమాట. ఆ సమయంలో 2 సంవత్సరాలు దాటింది. అలాగే 2 సంవత్సరాలలో మేము చాలా హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళి అన్నీ తిరిగాము. బాగానే ఉంటుంది, ఏమి లేదంటున్నారు, కానీ గర్భఫలం అందుకోవట్లేదు. సరే, నేను మెడికల్ ఫీల్డ్ కదా, అనేక ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఎన్ని చేసినా కూడా వ్యర్థమైపోతుంది. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. 2024లో నేను జాబ్కి వెళ్తూ బస్సులో డైలీ ఒకరోజు యూట్యూబ్ ఛానల్లో నేను చూశాను అనమాట ఈ లైవ్ని. ఈ లైవ్ చూసి ఇక్కడికి రోజు ఆ వాక్యం వింటూ వెళ్తున్నాను. ఒకరోజు నాకు అనిపించింది, నేను కూడా వెళ్తే బాగుండు అని. అలా వెళ్ళాలి అనుకున్న సమయంలో వెళ్తూ విజయవాడ పెడుతున్న సమయంలో నేను విజయవాడ వెళ్ళాను అనమాట ఒకరోజు. ఇంకా ఇంతకంటే ముందు నేను నా భార్య కూర్చొని, ఇంకా మాకు పిల్లలు పుట్టరేమో, ఏంటి సమస్య అని ఎంతో వేదన చెందామన్నమాట. ఇద్దరం కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ దేవుడు గొప్పవాడు కనుక అలా అనుకుని విజయవాడ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను అనమాట. నేను ఎలా వెళ్ళానంటే, ఒక 2 నెలల నుంచి కంటిన్యూషన్ లైవ్ చూస్తూ ఒక్కరోజు కూడా మిస్ కాను అనమాట. వెళ్తూ చూస్తుంటాను, వస్తూ చూస్తుంటాను అనమాట. బస్సులో నాకు టైం ఉండేది కాదు కనుక డ్యూటీకి వెళ్తూ ఉంటాను. వెళ్ళిన నెలలో ఏం జరిగిందంటే, అందరినీ సేవకుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు అనమాట. పేరు పెట్టి పిలిచి, మీకు ఈ స్వస్థత జరుగుతుంది, గర్భఫలం అందుతుందని అనేక మంది తెలియపరుస్తున్నారు. నేను విశ్వసించాను అనమాట. విశ్వాసం ఉంచిన తర్వాత గర్భఫలం కోసం నిలబడాను అన్నప్పుడు అందరు నిలబడ్డారు. అలాగే వారి కోసం ప్రేయర్ చేస్తూ వరుసలో నిలబడ్డప్పుడు వారందరి కోసం ప్రార్థన చేసి అయ్యగారు అట్టిపళ్ళు ఇస్తున్నారన్నమాట. అట్టిపళ్ళు ఇస్తూ ఒక్కొక్కరికి ఒడిలో వేస్తున్నారు. అయితే నేను ఒక్కరినే వెళ్ళాను, నా భార్య రాలేదన్నమాట. నా భార్య రాకపోతే నేను అందరు అయిపోయిన తర్వాత అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేయించుకుని, అమ్మ మా భార్య రాలేదు, నాకు అట్టిపండు ఇవ్వరా అని అడిగితే అమ్మగారు ప్రార్థన చేసి ఇచ్చారనమాట. నేనేం చేశానంటే అట్టిపండు పట్టుకుని ఏడ్చుకుంటూ వెళ్ళాను, దేవా ఈ నెలలో మా గర్భఫలం అందాలి అని. అలా అనుకున్న సమయంలో ఇంటికి వెళ్ళి ఇద్దరం ప్రార్థన చేసుకొని ఆ ఫలాన్ని తిన్నామన్నమాట. దేవుడు అదే నెలలో మాకు కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు నా భార్యకి 8వ నెల దేవుడు ఆశీర్వదించాడు అన్నమాట ఇంతగా. హల్లెలూయా. బాగా ఏడ్చాడు. ఆమెన్. బాగా ఏడ్చేవాడు. ఒకటే చెప్పినాను, ఇదిగో తొందరలోనే దేవుడు కార్యం చేయబోతున్నాడు, వెళ్ళిపో అన్నాను. అంతే, వెళ్ళిపో, దేవుడు చేశాడు, వెళ్ళిపో అన్నాను. మనోడికి కరెంట్ షాక్ తగిలింది. వెళ్ళిపో, దేవుడు చేసేసాడు అనగానే అదే మంత్లో కన్ఫర్మ్ అవడం. ఆమెనండి. కృప కలుగునుగాక. అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు. చూడండి, ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్పిస్తున్నానంటే, ఎంతమంది గర్భఫలం లేక బాధపడుతున్నారో, వేదన పడుతున్నారో, దిగులు పడుతున్నారో, ఈ బిడ్డల జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. మీ జీవితాల్లో కూడా నా ప్రభువు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. బిడ్డ గొప్పవాడగునుగాక. చెల్లికి కూడా మంచి ఆరోగ్యం దయచు, చక్కని డెలివరీని దయచు. బ్లెస్ చేస్తున్నాం మన యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.